ఇటుక వల్లభనేని వంశీ బెయిల్ పై సస్పెన్స్ కంటిన్యూ అవుతోంది. దీనికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం. ఇప్పటికే సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో వంశీ బెయిల్ పిటిషన్ పై వాదనలు ముగిశాయి. ఎస్సీ ఎస్టీ కేసుల ప్రత్యేక న్యాయస్థానంలో వాదనలు కొనసాగాయి. సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో A1 గా ఉన్నాడు వంశీ. ఇక వాదనలు ముగియనుండటంతో ఈ నెల 24న ఆదేశాలివ్వనుంది. ప్రస్తుతం ఇదే కేసులో జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నాడు వంశీ. ఇక వల్లభనేని వంశీ బెయిల్ పై సస్పెన్స్ అయితే కంటిన్యూ అవుతుంది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, వల్లభనేని వంశీ బెయిల్ పిటిషన్ కి సంబంధించి కూడా విజయవాడ ఎస్సీ ఎస్టీ న్యాయస్థానం కోర్టులో తీర్పు అయితే రిజర్వ్ అయిన పరిస్థితి కనిపిస్తోంది. సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో A1 గా ఉన్న వల్లభనేని వంశీ ప్రస్తుతం విజయవాడ సబ్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. వంశీ బెయిల్ పిటిషన్ పై ఈ నెల 24వ తేదీన తాము పూర్తి స్థాయిలో ఆర్డర్ ఇస్తామని చెప్పి ఎస్సీ ఎస్టీ ప్రత్యేక న్యాయస్థానం వెలువరించింది. ప్రస్తుతం ఇదే కేసులో జిల్లా జైల్లో రిమాండ్ గా ఉన్నారు. దీంతో పాటుగా మొత్తం 6 కేసులకు సంబంధించి వల్లభనేని వంశీపై రిమాండ్ విధించిన పరిస్థితి కనిపించింది. దీంట్లో 2 కేసులకు సంబంధించి ఇప్పటికే వల్లభనేని వంశీకి బెయిల్ వచ్చిన పరిస్థితి కనిపించింది. మరొక కేసుకు సంబంధించి ఈ రోజు ఏపీ హైకోర్టులో భూ అక్రమ రిజిస్ట్రేషన్ కి సంబంధించిన కేసులో కూడా వారానికి వాయిదా వేశారు. ఈ రోజు ఎస్సీ ఎస్టీ న్యాయస్థానానికి సంబంధించిన బెయిల్ పిటిషన్ కూడా 24వ తేదీన తీర్పు వెలువరిస్తామని చెప్పి న్యాయస్థానం ప్రకటించింది. శివ, అయితే ఈ కేసుకు సంబంధించి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు అయితే వల్లభనేని వంశీపై నమోదైంది. వాదనలు ఏ విధంగా జరిగాయి? బెయిల్ వచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? అంటే ఖచ్చితంగా ఎస్సీ ఎస్టీ కేసుకు సంబంధించి కూడా సాధారణంగా చూసుకుంటే ఎస్సీ ఎస్టీ కేసు కనుక నమోదు చేస్తే ఖచ్చితంగా 60 నుంచి 90 రోజుల్లోపు కూడా బెయిల్ వచ్చే అవకాశాలు కనిపించవు. ఖచ్చితంగా ఈ అంశానికి సంబంధించి కూడా ఆయనకి ఇప్పట్లో అంటే ఆయన ఫిబ్రవరి 13వ తేదీన హైదరాబాద్ లో అరెస్ట్ చేసి విజయవాడ సబ్ జైలుకి రిమాండ్ ఖైదీగా వెళ్లారు. దాదాపుగా 3 నెలలు గడుస్తుంది. అంటే ఫిబ్రవరి 13, మార్చి 13, ఏప్రిల్ 13 కూడా ముగిసిపోయింది. అంటే దాదాపుగా ఆయన ప్రస్తుతం రిమాండ్ ఖైదీగా ఉండబట్టి 69 రోజులు 70 రోజులకు చేరుతున్న నేపథ్యంలో ఖచ్చితంగా 24వ తేదీన ఆయనకు బెయిల్ వస్తుందని చెప్పి ఆయన తరపు అభిమానులు న్యాయవాదులు అయితే ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ వల్లభనేని వంశీకి ఈ కేసులో బెయిల్ వచ్చినప్పటికీ మిగిలిన కేసులకు సంబంధించి ఒక్కొక్కటిగా దాదాపుగా ఆయనపై మొత్తం 16 కేసులు నమోదైన పరిస్థితి కనిపించింది. 6 కేసుల్లో మాత్రమే ఆయనపై పీటీ వారెంట్ దాఖలు చేసి జడ్జి ముందు ప్రవేశపెట్టి రిమాండ్ విధించారు. మిగిలిన 10 కేసులకు సంబంధించి కూడా ఒక్కొక్కటిగా పోలీసులు పీటీ వారెంట్ జారీ చేసే అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ శివ, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.